వెతికితేనే కదరా దొరికేది. సరే అయితే నేను పడుకోవాలి, రేపు కలుద్దాం, బాయ్. నన్ను ముట్టుకోకు. నీకు ఇవన్నీ చేయాలని ఆశగా ఉందంటే నువ్వు వెళ్ళి తాన్నే అడుగు. ఎప్పుడు చూడు ఫోన్లోనే మాట్లాడుతున్నారుగా. ఇలా చూడు, అలా అయితే ఏం కాదు. నాకు రేపు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. ఆ విషయం మూల్యంగానే నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. దయచేసి అబద్ధం చెప్పొద్దు. ఖచ్చితంగా మీరు ఏదో అమ్మాయితోనే మాట్లాడుతున్నారు. ఎవరైనా ఫ్రెండ్స్తో ఇంత ఇదిగా నవ్వుతూ మాట్లాడతారా చెప్పండి? సరే, నువ్వు నమ్మకపోతే ఫోన్ చెక్ చేసి చూడు. మెసేజెస్ అన్ని డెలీట్ చేసి ఇప్పుడు ఫోన్ ఇస్తారా? ఇలా చూడు, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఏంటి నేను పెద్ద చేస్తున్నానా? నువ్వు బయట ఉన్న ఆడవాళ్ళతో బాగా ఎంజాయ్ చేసి వస్తుంటే నేను ఎవరు ఏమిటి అని కూడా అడగకూడదా? ఏదో నాకు దీనికి సంబంధం లేనట్టుగా. నన్ను ముట్టుకోవద్దని చెప్తున్నాను. ఏమైంది? నాకు అసలు ఇష్టం లేదు. ఈ రొమాన్స్ అంతా నీకు ఎవరిష్టం వాళ్ళతోటి వెళ్ళి చెయ్యి. నన్ను వదలు. ఎందుకు నీ కోపడుతున్నావు? నన్ను వదలమంటున్నానా? నీకు అసలు ఏమైంది? వదలరా, నీకే చెప్పేది. చెప్తున్నావు కదా. ఇలా చూడు, నేను అప్పటి నుంచి సుమిత్తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నా మీద కోపడతావా? ఇప్పుడు చెప్పు, కోపడతావా? చెప్పు. నువ్వెందుకు ఊరికే ఫోన్ లో మాట్లాడుతున్నావు? భార్య వచ్చిన తర్వాత కూడా నీ కోరిక తీరలేదా? చూడు, నేను అమలుతో మాట్లాడు ఆపేశాను. నేను సుమిత్తో మాట్లాడుతున్నాను. అబద్ధం చెప్పుకో. నేను చెప్తున్నా కదా. వదలమంటున్నానా? నన్ను వదులు. చెప్పురా సుమిత్. ఇదిగోరా, బయలుదేరబోతున్నాను. అక్కడికి వెళ్ళే, ఇంకెక్కడ ఇంట్లోనే రా. సరేలే, తర్వాత కలుద్దాం. అన్నయ్య. బాబు. అన్నయ్య, త్వరగా కాస్త కాఫీ తీసుకురాలి. ఇదిగో తీసుకొస్తున్నాను బాబు, తీసుకోండి. బాగా టైం అయింది. కాఫీ భలే ఉంది. బాబు, ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. తప్పుగా అనుకోరు కదా? నేను ఏ రోజైనా తప్పుగా తీసుకున్నానా? మీరు మేడము గొడవాడుకుంటూనే ఉన్నారు కదా, నాకు అది నచ్చలేదు బాబు. విషయం ఏంటంటే నాకు కూడా నచ్చట్లేదు. కానీ తను ఎప్పుడైతే గొడవ పడుతుందో తినే తిండి అస్సలు అరగదు. నేను ఒక విషయం మీకు దగ్గర చెప్పమంటారా? ఆవిడ చాలా మంచి మనిషి బాబు. బాబు తెలుసు తెలుసు, తను చాలా మంచిది. ఆవిడకి ఎప్పుడైనా కోపం వస్తేనే నన్ను తిడతారు. అది నేను తప్పుగా తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోకూడదు కూడా. మీరు ఇంట్లో ఒక వ్యక్తి, మీ మీద తనకి రెస్పెక్ట్ ఉంది. అలాగా మార్నింగ్ నుంచి ఇద్దరు సొల్లు కవర్లు మొదలు పెట్టారేంటి? అలాంతా ఏం లేదు సీమా. నీకేం పని లేదా? వెళ్ళు, కిచెన్కి వెళ్ళు, వెళ్ళి పని చూడు. ఇక నువ్వేంటి, నీకు అసలు సిగ్గనేది లేదా? ఇంటి పనివాడి దగ్గర నా గురించి చెప్తున్నావు. ఇలా చూడు, నీ గురించి మంచిగానే మాట్లాడుకుంటూ ఉన్నావు, తప్పుగా ఏం మాట్లాడలేదు. నాకు బుద్ధి లేదనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. పొద్దునే నీతో గొడవపడే మూడ్ నాకు లేదు. నేను ఇప్పుడు పనికి వెళ్తున్నాను.
ఏమైందిరా? ఎందుకు డల్లుగా ఉన్నావు? మళ్ళీ గొడవ చేసావా ఏంటి? ఏమని చెప్పంటావురా, ఎప్పట్లానేలే డైలీ డ్రామా. ఏమైంది సిస్టర్కి? ఎప్పుడు చూసినా కోపంతో మాట్లాడతారు. చూడు మావా, నేను చెప్పాననుకో నీకే నవ్వొస్తుంది. అలాంటిది ఏమైంది? ఒకరోజు రాత్రి రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండా నా నోట్ నుంచి నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పేరుని చెప్పేశాను. అంతే. ఆ రోజు నుంచి అసలు తనకి ఏమనిపిస్తుందంటే నాకు చాలా అమ్మాయిలతో కనెక్షన్ ఉందనుకుంటుంది. నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఇంకా ప్రేమిస్తున్నానేమో అనుకుంటుంది. నేను ఎంతో అర్థమైన చెప్దాం అనుకున్నాను, అర్థం కావట్లేదు. అయితే నువ్వు ఒక విషయం చెయ్యి, సిస్టర్తో మాట్లాడి ఎలాగైనా సరిదిద్దుకో. నీ లైఫ్లో నీ వైఫ్ తప్పితే వేరెవరికి చోట్లేదు. నువ్వు తనని షాపింగ్కి తీసుకెళ్ళు, సినిమాకి తీసుకెళ్ళు. ఎప్పుడు చూసినా ఆఫీస్లో మాత్రమే ఉండకు, బయటికి వెళ్ళు, ఆవిడ్ని తీసుకెళ్ళు. నేను మొత్తం అంతా ట్రై చేసి చూస్తాను. తను అనుమానపడ్డం అసలు ఎప్పుడు మానదనుకుంటా. వినరా మావా, నువ్వు ట్రై చేయి, ఒకరోజు అన్నీ సరి అవుతుంది. సరే, చూసుకుందాం. ఏం చూస్తున్నావు నువ్వు? నీకు అసలు సిగ్గులేదా? అదేంటమ్మా, నేనేం అడగాలని వచ్చానంటే నన్ను ఇవాళ ఏం వండమంటారని. ముందు కిచెన్కి వెళ్ళు, నేను వస్తాను. అలాగేనమ్మా. సరే మేడం. అక్కడికొచ్చి నువ్వేం చూస్తున్నావు? నీకు బుద్ధి లేదా? వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కూడా నీకు తెలీదా? మీలాంటి కుక్క బుద్ధి ఉన్న మనుషులకి అన్ని విషయాలు తప్పుగానే కనిపిస్తాయి. నిన్ను పోయి పనికి తీసుకున్నాను. అన్నయ్య, మేడం రూమ్ లో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారండి. ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి మీతో కూడా గొడవ ఆడతారు. నా తప్పేలే, నేను దానికి ప్రామిస్ చేశాను ఈరోజు సినిమాకి వెళ్దామని. కానీ కరెక్ట్గా ఈరోజు పని ఎక్కువైందా, టైం వెళ్ళడం అసలు తెలియలేదు.